ఓం శ్రీమాత్రే నమః. ధనుస్సు రాశి వారికి జూన్ 4, 5 తేదీల్లో ఒక ఫోన్ కాల్ వల్ల జరిగేది తెలిస్తే షాక్ అవుతారు. ధనుస్సు రాశి వారికి ఈ 2 రోజులు ఏం జరుగుతుంది, ఈ 2 రోజులు వృత్తిపరంగా, వ్యాపారపరంగా, ఉద్యోగపరంగా, కుటుంబపరంగా, ప్రేమపరంగా మీ జీవితంలో ఎలాంటి మార్పులు రాబోతున్నాయి, గ్రహాలు మీకు ఎలాంటి ఫలితాలను ఇవ్వబోతున్నాయి, అలాగే ఈ 2 రోజులు ఏ దేవత ఆరాధన మీకు మేలు చేస్తుంది అనేటువంటి పూర్తి అంశాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి, మన వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే వీడియో మీ దాకా అందుతుంది. వీడియో చివరి వరకు చూసే ప్రయత్నం చేయండి. అప్పుడే మేము ఏం చెప్తున్నామో పూర్తి విషయాలు మీకు అర్థం అవుతాయి. ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ప్రతి ఒక్కరి జీవితంలో ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు ఉంటాయి. అలాగే మీరు ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకున్న సరైన రిజల్ట్ రావట్లేదా? అయితే ఒక్కసారి ఈ గురువుగారిని సంప్రదించండి. శ్రీ సమ్మక్క సారక్క జ్యోతిష్యాలయం, గురూజీ లక్ష్మణ్ రాజు గారు. గురువు గారి సెల్ నెంబర్ 9618966312. ముఖం చూసి లేదా చేయి చూసి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పడం మా ప్రత్యేకత. స్త్రీ పురుష వశీకరణం ప్రత్యేకంగా చేయబడను. వ్యాపార సమస్యలు, చదువు, ఉద్యోగం, పిల్లలకు జ్ఞాపక శక్తి తగ్గుట, రాజకీయం, ప్రేమ, పెళ్లి, సంతానం, భార్యాభర్తల మధ్య కలహాలు, కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, ప్రమోషన్, విదేశీ ప్రయాణాలు, లక్ష్మీ శాంతి, మనశ్శాంతి, భూ వివాదాలు, కోర్టు సమస్యలు, ఆర్థిక ఇబ్బంది, కళ్యాణ దోషం, భయం, చేతబడి నివారణ, నరదృష్టి, చెడు దోషాలకు యంత్రాలు ఇవ్వబడ్ను. అన్ని సమస్యలకు 100% పరిష్కారం చెప్పబడ్ను. ఒక్కసారి నమ్మకంతో గురువు గారికి ఫోన్ కాల్ చేయండి. మీ ప్రతి సమస్యకు పరిష్కారం లభిస్తుంది. ధనుస్సు రాశి అనేది రాశి చక్రంలోనే 9వ రాశి. మూల నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వషాఢ నక్షత్రం 1, 2, 3 పాదాలు, ఉత్తరాషాఢ నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వ్యక్తులందరినీ ధనుస్సు రాశి వ్యక్తులుగా పరిగణిస్తారు. ఈ రాశి యొక్క అధిపతి వచ్చేసి గురువు. ఇక ధనుస్సు రాశి వారికి జూన్ 4, 5 తేదీల్లో అయితే ఒక ఫోన్ కాల్ ద్వారా ఊహించని ఒక పెద్ద వార్త వినబోతున్నారు. మీ జీవితంలో ఊహించని పరిణామాలు ఈ సమయంలో చోటు చేసుకోబోతున్నాయి. ఈ 2 రోజులు మీకు సాధారణమైన రోజులు కావు. ముఖ్యంగా మీ యొక్క మనసుకు ఒక ప్రశాంతత ఈ 2 రోజుల్లో ఏర్పడుతుంది. ముఖ్యంగా ఈ 2 రోజుల్లో మీకు వచ్చేటువంటి ఒక ఫోన్ కాల్ అనేది మీకు సాధారణమైన ఫోన్ కాల్ కాదు అని చెప్పుకోవచ్చు. ఈ ఫోన్ కాల్ చేసేటువంటి ఆ ఫోన్ కాల్ రిసీవ్ చేసుకున్న తర్వాత మీ గుండె ఒక్క క్షణం అయితే ఆ షాక్కు గురవుతుంది. ఒళ్ళంతా చెమటలు పడతాయి. ఎందుకంటే ఆ యొక్క వ్యక్తి నుండి మీకు వచ్చే ఫోన్ కాల్ అనేది ఈ సమయంలో మీ కలలో కూడా ఊహించని వార్త వింటారు. ఈ జన్మలో ఇక ఆ వ్యక్తి ముఖం ఎప్పటికీ కూడా నేను చూడను, నాతో వారికి ఎటువంటి సంబంధం లేదు అని మీరు అనుకుంటూ ఉంటారు అని చెప్పేసి అనుకుంటారు. ఒక వ్యక్తి నుండి మీకు ఫోన్ కాల్ అనేది రాబోతుంది. అసలు ఆ వ్యక్తి మీకు ఎందుకు ఫోన్ చేస్తున్నారు, దానివల్ల మీకు ఎలాంటి రహస్యం బయటపడబోతుంది అనేది మీకు స్పష్టంగా ఈ రోజున అర్థం అవుతుంది. ముఖ్యంగా ఈ సమయంలో ఆ ఫోన్ కాల్ మాట్లాడిన తర్వాత మీ జీవితంలో అయితే ఊహించని మార్పులు మీరు చూస్తారని చెప్పుకోవచ్చు. ఈరోజు వచ్చే ఫోన్ కాల్, ఈ 2 రోజుల్లో వచ్చే ఫోన్ కాల్ అయితే సాధారణమైనది కాదు అని చెప్పుకోవచ్చు. ఈ ఫోన్ కాల్ ద్వారా మీరు ఊహించని ఒక పెద్ద వార్త వింటారు. ముఖ్యంగా ఈ యొక్క ధనుస్సు రాశి వారు సాధారణంగానే మీరు చాలా గంభీరమైనటువంటి స్వభావాన్ని కలిగి ఉంటారు అని చెప్పుకోవచ్చు. దీంతో వారు మృదువైనటువంటి మాట తీరు, గొప్ప అందం, అలాగే మంచి వాక్తుల్యాన్ని కలిగి ఉంటారు. బంధాలకు, బంధుత్వాలకు వీరు విలువ కూడా ఎక్కువగా ఇస్తూ ఉంటారు. ఎవరినైనా
కానీ మిమ్మల్ని అంటే మీ మనసు నొప్పించే పనులు చేస్తే వారిని దూరం పెడుతూ ఉంటారు, దూరం పెట్టేస్తారు. మీకు ఎంత బాధ పెట్టినా కానీ మీ యొక్క పంతం కొద్ది వారిని అసలు మీ దగ్గరికి తీసుకోరు. అయితే వారిని అలాగే వారి నెంబర్లను కూడా సైతం మీరు బ్లాక్ లిస్టులో పెట్టిన సందర్భాలు కూడా ఉంటాయి. పూర్తిగా వారిని మీరు మర్చిపోవాలని చెప్పి మీరు ప్రయత్నిస్తూ ఉంటున్నారు. కానీ మీ మనసు లోపల ఎక్కడో ఏదో ఒక మూల ఆ వ్యక్తి కోసం మీరు ఎదురు చూస్తూనే ఉంటారు. అయితే ఈ 2 రోజుల్లో అయితే ధనుస్సు రాశి వారికి మీ పంతాన్ని ఆ భగవంతుడు బద్దలు కొట్టబోతున్నాడు అన్నట్టు మీ జీవితంలో ఈ సమయంలో అసలు ఏం జరుగుతుంది అంటే ఈ సమయంలో ఒక నిర్దిష్టమైనటువంటి ఒక వ్యక్తి గురించి పదే పదే మీరు ఆలోచన చేస్తూ ఉన్నారు. అసలు ఆ వ్యక్తి ఎందుకు గుర్తు పెట్టుకుంటూ ఉన్నారా, లేదా నన్ను పూర్తిగా మర్చిపోయారా అన్న ప్రశ్న మీలో తిరుగుతూ వస్తుంది. మీ మనసును ప్రతిరోజు కూడా తలుస్తూ ఉంటుంది. మీ జీవితంలో ఒక రకమైనటువంటి ఒక శూన్యత ఆవరించి మీ మనసును ఎప్పుడు కూడా గందరగోళాన్ని, అలాగే మీకు ఉన్నటువంటి మానసిక పరమైనటువంటి ప్రశాంతతను కూడా ఈ సమయంలో దూరం చేస్తుంది. మరి ముఖ్యంగా గ్రహాల అనుకూలత వల్ల ఈ 2 రోజుల్లో మీ మనసులో ఏర్పడినటువంటి నిశ్శబ్దం అనేది బద్దలు కాబోతుంది. ముఖ్యంగా ఈ 2 రోజుల్లో అత్యంత ఆసక్తికరమైన ఒక నిజం ఇప్పుడు మీకు బయటపడుతుంది. ముఖ్యంగా ఈ 2 రోజుల్లో అయితే మీకు వచ్చేటువంటి ఆ ఊహించినటువంటి ఆ ఒక ఫోన్ కాల్ అయితే ఎవరి నుండి వస్తుంది అంటే ముఖ్యంగా ఈ సమయంలో చంద్రుని ప్రభావం వల్ల ఈ 2 రోజుల్లో అయితే మీకు భావోద్వేగాలు బయటపడతాయి. చంద్రుడు శుక్రుడి దృష్టి వల్ల ఆ ఫోన్ కాల్ అనేది మీ గతాన్ని, అలాగే మీరు ఈ సమయంలో గతం మరియు మీరు పూర్తిగా మర్చిపోయినటువంటి ఒక వ్యక్తి మరలా మీకు దగ్గర చేయబోతుంది. ఆ వ్యక్తి ఎవరు అంటే ముఖ్యంగా మీకు అంటే ఆ వ్యక్తి పాత స్నేహితుడు లేదా పాత ప్రేమికుడు కావచ్చు, లేదంటే ప్రేమికురాలు కూడా కావచ్చు. ఎవరైనా మీ మంచి కోరినటువంటి ఒక మంచి వ్యక్తి కూడా అయి ఉండవచ్చు. అటువంటి వ్యక్తి నుండి ఈ సమయంలో వారితో మీకు ఏర్పడినటువంటి విభేదాల కారణంగా కొంతకాలం నుండి మీరు వారికి దూరంగా ఉంటూ వస్తున్నారు. కొంతకాలం మీరు ఉన్నటువంటి రోజులుగా అలాగే మీ మనసులో కలిసి వేస్తున్నటువంటి ప్రశ్నలు అనేవి ఎన్నో అయితే మిగిలిపోయాయి. అయితే ఆ విడిపోయినటువంటి ఆ వ్యక్తి విడిపోయిన తర్వాత మళ్ళీ ఈ సమయంలో మీ జీవితం చాలా శూన్యంగా ఉండిపోయింది. ఎన్నో రకాల మార్గాల వల్ల, ఈగోల వల్ల, అంటే కొంతమందికి మూడో వ్యక్తి ప్రమేయం వల్ల కూడా, వారు చేసినటువంటి కొన్ని కుట్రల వల్ల కూడా నెలల తరబడి, అంటే కొన్ని నెలలుగా కాస్త రోజులుగా కాస్త మీరు సంవత్సరాలుగా మారిపోయి మీ మధ్య మాటలు అనేవి లేకుండా విడిపోయినటువంటి మీ యొక్క పాత భాగస్వామి ఇకపై మరలా వారెవరో బంధం అనేది మీకు ఈ సమయంలో మీ జీవితంలో మళ్ళీ ఏర్పడబోతుంది. ఆ వ్యక్తి నుండి వచ్చే ఒక ఫోన్ కాల్, ఊహించని విధంగా ఒక ఫోన్ కాల్ ఈ సమయంలో మీకు రాబోతుంది. లేదంటే ఒక మెసేజ్ కూడా వచ్చే అవకాశాలు బలంగా ఉన్నాయి. అలాగే మోసం చేసి వెళ్ళిపోయినటువంటి నమ్మకస్తులు లేదా స్నేహితులు కూడా అయి ఉండవచ్చు. ఇక లేదంటే డబ్బు విషయంలో కానీ, వ్యక్తిగత విషయంలో కానీ మీకు జరిగినటువంటి ఒక చోటు, అంటే మీకు జరిగినటువంటి దానికి సంబంధించి ఒక సమాధానం కూడా తప్పకుండా పారిపోయినటువంటి కొన్ని స్నేహితులు లేదా బిజినెస్ పార్ట్నర్స్ కూడా అయి ఉండవచ్చు. అలా మీకు వారి నుండి, అంటే మీకు వారికి పంతాలు అనేవి దూరమైపోయి తిరిగి మరలా వారితో బంధం అనేది ఈ 2 రోజుల్లో చిగురించబోతుంది. దూరమైనటువంటి స్నేహితులు, దూరమైనటువంటి బంధువులు, దూరమైనటువంటి పార్ట్నర్సు ఈ సమయంలో మళ్ళీ కలిసే అవకాశాలు ఉన్నాయి. శుభకార్యాల సైతం పిలవకుండా దూరం పెట్టినటువంటి బంధువులు కూడా కావచ్చు. ఈ సమయంలో మళ్ళీ కలిసే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఈ 2 రోజుల్లో దూరమైనటువంటి ఏవైనా బంధాలు మీ యొక్క సొంత కుటుంబ సభ్యులు లేదంటే ఎవరైనా కావచ్చు, మీరు పూర్తిగా పక్కన పెట్టినటువంటి
ఒక బంధం అసలు ఫోన్ కాల్లో మీరు ఊహించినటువంటి వార్త, అంతగా ఆశ్చర్యపోయేంత వార్త మీకు వస్తుంది. మీరు ఉన్నట్టుండి తెలియనటువంటి ఒక ఆశ్చర్యానికి కూడా ఈ సమయంలో గురవుతారు. ఆ ఫోన్ కాల్ మీరు రిసీవ్ చేసుకోగానే అవతలి వ్యక్తులు మీతో చాలా అంటే చాలా మృదువుగా మాట్లాడేటువంటి, మృదువైనటువంటి స్వభావంతో, ఒక రకమైనటువంటి పశ్చాత్తాపంతో మీతో మాట్లాడే అవకాశం అయితే ప్రయత్నం చేస్తారు. మీరు కొంత భయం అయితే మీకు అనిపిస్తుంది. నన్ను క్షమించండి అని చెప్పి తప్పకుండా వారు మిమ్మల్ని అడగడం, మీ విలువను అలాగే మరింత ఎక్కువ రెట్టింపు చేసేలాగా మీ ముందు క్షమాపణ వేడుకోవడం జరుగుతుంది. అలాగే కన్నీళ్ళు కూడా పెట్టుకునేటువంటి ఒక సిచ్యువేషన్ కూడా వస్తుంది. మీ గురించి ఒక తప్పుడు, అంటే ఈ 2 రోజుల్లో ఒక తప్పుడు అబద్ధాన్ని నమ్మి మిమ్మల్ని దూరం పెట్టుకున్నామని చెప్పేవారు కూడా ఈ సమయంలో తప్పకుండా అయితే మిమ్మల్ని క్షమాపణ వేడుకుంటూ ఉంటారు. ఇటువంటి సాహసం అనేది మీకు ఫోన్ కాల్ ద్వారా వ్యక్తపరుస్తారు. అయితే ఆర్థిక పరమైనటువంటి ఒక సర్ప్రైజ్ కూడా మీకు తప్పకుండా వస్తుంది, అందే అవకాశాలు ఉన్నాయి. మిమ్మల్ని మోసం చేసినటువంటి ఒక బిజినెస్ పరంగా కావచ్చు, వ్యాపార పరంగా కావచ్చు, మీకు ఈ సమయంలో అయితే రావాల్సిన డబ్బును ఆపేసి మిమ్మల్ని ఇబ్బందికి గురించి వేసిన సిచ్యువేషన్ అయి కూడా ఉండవచ్చు. తిరిగి మరలా మా తప్పు మేము తెలుసుకున్నాం, ఇలా మీకు రావాల్సినటువంటి డబ్బులు లేదంటే మీకు చెందవలసినటువంటి ఏదైనా భూమి పత్రాలు కానీ మీకు ఈ సమయంలో ఇస్తామని చెప్పి వారైతే రియలైజ్ అయిపోయి మిమ్మల్ని క్షమాపణలు వేడుకుంటారు. ముఖ్యంగా దీంతో మీరు చాలా ఆనందం కలిగే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా ఈ 2 రోజుల్లో ఈ సమయంలో మీ జీవితంలో ఆశ్చర్యానికి గురి వేసేటువంటి ఒక ఫోన్ కాల్ అయితే ఈ సమయంలో మీకు ఖచ్చితంగా వస్తుంది. ముఖ్యంగా ఈ 2 రోజుల్లో ధనస్సు రాశి వారికి గ్రహాల అనుకూలత అయితే ఎక్కువగా ఉండబోతుంది. ముఖ్యంగా వ్యాపారస్తులకు ఈ 2 రోజుల్లో కొత్త కస్టమర్ల రాక ద్వారా మంచి లాభాలు పొందుతారు. ఉద్యోగంలో ఉన్నవారికి పై అధికారుల యొక్క ప్రశంసలు దక్కుతాయి. అలాగే ఈ 2 రోజుల్లో గతంలో ఆగిపోయిన డబ్బు మీ చేతికి అందుతుంది. పాత బాకీలు వసూలు అవుతాయి. భాగస్వామితో ఉన్న చిన్న చిన్న అపార్థాలు తొలగిపోతాయి. మీ బంధం ఈ సమయంలో మరింత బలంగా మారుతుంది. ముఖ్యంగా ఈ 2 రోజుల్లో కుటుంబ సభ్యుల యొక్క మద్దతు కూడా మీకు లభిస్తుంది. గతంలో ఉన్న మీ యొక్క ఆరోగ్య సమస్యలు నెమ్మదిగా తగ్గుముఖం పట్టే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా మీరు సమయానికి నిద్ర, ఆహారం తీసుకోవడం మంచిది. అలాగే ఈ 2 రోజుల్లో ధనస్సు రాశి వారికి ఏంటంటే ఊహించని విధంగా ఫోన్ కాల్ అనేది రాబోతుంది. ఆ ఫోన్ కాల్ వల్ల మీరు రిసీవ్ చేసుకునే ఒక వార్త అయితే మీకు చాలా ఆనందాన్ని, ఆశ్చర్యాన్ని ఇవ్వబోతుంది అని చెప్పుకోవచ్చు. ఇదంతా ఎందుకు జరుగుతుంది, నిజంగా జరుగుతుందా అని మీరు అనుకోవచ్చు. మీరు గతంలో చేసిన పూజలకు, గతంలో చేసిన మంచి పనులకు ఇప్పుడు ప్రతిఫలం ఆ భగవంతుడు మీకు అందించబోతున్నాడు. ఈ అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకోండి. ముఖ్యంగా ఈరోజు వచ్చే ఫోన్ కాల్ని మీరు అస్సలు మిస్ చేసుకోవద్దు. ఈ 2 రోజులు ఆ పరమేశ్వరుని ఆరాధన, లక్ష్మీదేవి ఆరాధన ఎక్కువగా చేసుకోండి, మంచి ఫలితాలు పొందుతారు. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి.